మాణిక్యం అందరికీ టీలు ఇస్తూ సీతాకాంత్ పిఏకి కూడా టీ ఇస్తాడు. ఆ సమయంలో సీతాకాంత్ ఆల్రెడీ పిఏకి అభి కనిపించటం లేదు అని చెప్పేసి ఒక పాంప్లెట్ ఇచ్చి వెతకమంటాడు కదా. అయితే ఆ పాంప్లెట్ని చూసిన మాణిక్యం షాక్ అయిపోతాడు. ఈ పాంప్లెట్ ఇక్కడికి ఎలా వచ్చింది అని అడిగితే మొదటిగా పిఏ చెప్పడానికి కొద్దిగా వెనకడుగు వేస్తే నాకు ఒక నేర చరిత్ర ఉంది అని చెప్పేసి మాణిక్యం పిఏని భయపెట్టడంతో మాణిక్యానికి ఏం చెప్తాడంటే సీతాకాంత్ సార్ నాకు ఈ పాంప్లెట్ ఇచ్చారు. ఈ అబ్బాయి పేరు అభి. కనిపించటం లేదంట. అసలు ఇది ఫేకా, రియలా అని తెలుసుకోమని సీతాకాంత్ సార్ నాకు ఇచ్చారు అని అడిగితే, అప్పుడు మాణిక్యం ఏమంటాడంటే, నువ్వు ఇంకా అసలు నిజం చెప్పటం లేదని, మొత్తం నిజం చెప్పాలి అంటే అంతకన్నా నాకేం చెప్తారు చెప్పండి అని చెప్పేసి అంటాడు. అయితే ఈలోపు మాణిక్యానికి అర్థం కాని విషయం ఏంటి అంటే, అసలు అభిగాడు కనిపించకపోవడం ఏంటి? ఆ విషయాన్ని సీత అల్లుడు ఎందుకు వెతికించాలనుకుంటున్నాడు అంటూ రకరకాల ప్రశ్నలు తనలో మెదులుతూ ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ పియ్య ఉంటాడు కదా, అతను రామలక్ష్మి సీతాకాంతుల దగ్గరికి వెళ్తాడు. అయితే రామలక్ష్మి ఆల్రెడీ క్యారేజ్ పెట్టుకొని సీత దగ్గరికి వస్తుంది కదా. అయితే సీతాకాంత్ ఏమంటుందంటే, సార్ అసలు నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, అభయ్ గురించి ఏమైనా తెలిసిందా అంటే, ఇంకా తెలియలేదని, మా పిఏకి ఇచ్చాడని డీటెయిల్స్ ఒక 1 అవర్లో తెచ్చిచ్చేస్తాడని అంటే, అప్పుడు రామలక్ష్మి ఏమనుకుంటుందంటే, ఏదైనా ప్రమాదంలో ఉన్నాడేమో అభయ్ అంటుంది. అలాంటిదేం జరగదని, అలాంటి జరిగితే మనకు తెలిసిపోతుందని అనుకుంటుంది. ఈలోపు రామలక్ష్మి, నా బెస్ట్ ఫ్రెండ్వి, నీకు ఏం మాత్రం చిన్న కష్టం కలిగినా నేను ఆ కష్టాన్ని వెంటనే తీసేస్తాను అని చెప్పడంతో తెలియకుండానే రామలక్ష్మికి సీతాకాంత్ మీద చాలా గొప్ప ఇంప్రెషన్ కలుగుతుంది. ఈలోపు ఈ ఈ వ్యక్తి ఇందాక మాణిక్యంతో మాట్లాడిన పిఏ వచ్చి, సార్ ఆ పాంప్లెట్ మొత్తం బోగస్, ఫేక్, ఎవరో కావాలని చేశారు, ఆ మనిషికి ఏమీ కాలేదు. నేను అక్కడున్న నెంబర్తో ఫోన్ చేస్తే ఆ ఫోన్ నెంబర్ ఒక పోలీస్ అతనిది. ఆ పోలీస్ అతనికి ఆ నెంబర్ ఎలా వచ్చిందో, అసలు అభి ఎవరో కూడా తెలీదు. అదంతా కూడా ఎవరో మనల్ని మిస్‌లీడ్ చేయడానికే చేశారు అంటూ ఆ విషయాలన్నీ చెప్పడంతో ఒక్కసారిగా రామలక్ష్మి కూడా షాక్ అయిపోతుందనమాట. అలాగా షాక్ అయిపోయి ఎవరిలాగా చేసి ఉంటారు అనేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇక అసలు నిజం తెలుసుకున్న మాణిక్యం జనరల్ మేనేజర్‌లాగా తయారయ్యి ఈ అభి ఇంటికి వెళ్ళేసరికి అక్కడ తాళం వేసి ఉండడం చూసి అభిగాడు లోపల ఏమన్నా నటిస్తున్నాడా అని చెప్పేసి చెక్ చేస్తాడు. కానీ అక్కడ ఏమీ కనిపించకపోవడంతో అక్కడ మాణిక్యం ఫ్రెండ్ అంటే క్లాస్‌మేట్స్ బార్‌మేట్ వచ్చి, "ఏంటి వచ్చావు ఇక్కడికి" అంటే, "ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమైపోయారంటే ఖాళీ చేసి వెళ్ళిపోయారని" చెప్తాడు. ఈలోపు కొంచెం అక్కడ మాణిక్యం ఫోజులు కొడతాడు జనరల్ మేనేజర్ అని. ఆ రకంగా ఈరోజు ఎపిసోడ్ పూర్తయింది.